ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు, ఈ రాష్ట్రంలో ఉండే 50 లక్షల నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఆలోచించకుండా, చర్చించకుండా, పార్లమెంట్లో ప్రస్తావించకుండా ఆయనకు అర్ధరాత్రి పూట ఏం కలవడ్డదో తెల్లారే వరకు మన దేశ భద్రతలో ఈ దేశ సరిహద్దుల్ని కంటకి రెప్పలా కాపాడుతూ వేలాది మంది సైనికులు ప్రాణత్యాగాలు చేసి శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడడం వల్లనే, శత్రు దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే పరిస్థితులు కల్పించడం వల్లనే ఇవాళ ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులతోని మనం నిద్రపోగలుగుతున్నాం. వేలాది మంది సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎండకెండి వానకు తడిసి చలికి వణుకుతూ ప్రాణాలు పోయినా సరే నా దేశాన్ని కాపాడుకోవాలన్న అకుంఠిత దీక్షతోటి యువ జవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. కాబట్టి మనమందరం ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ఈ మల్కాజ్గిరి ఇందిరమ్మ చౌరస్తాలో మనం సభ పెట్టుకోగలిగినాం. ఒకవేళ దేశ సరిహద్దుల్లో మన సైనికులు ఈ దేశాన్ని కాపాడకపోయి ఉంటే, దేశ సరిహద్దుల్లో మన జవాన్లు వీరోచితంగా పోరాడకపోయి ఉంటే ఇవాళ ఈ దేశంలో అరాచకం పెట్టేగి మనం ఎవ్వరం కూడా భద్రతగా బతికే పరిస్థితులు ఈ దేశంలో లేకపోతుండే. అలాంటి ఈ దేశంలో జవాన్లుగా ఎవరైనా ఎన్నికైతే 2 సంవత్సరాలు కఠినమైన శిక్షణను తీసుకొని 15 సంవత్సరాలు ఈ దేశ సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని కాపాడినందుకు వాళ్లకు మాజీ సైనికుల హోదా ఇచ్చి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి, పెన్షన్ ఇచ్చి, వాళ్ళ కుటుంబానికి వైద్య సహాయాన్ని అందించి, వాళ్ళ పిల్లలకు విద్యావకాశాలు కల్పించి, జనజీవితంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రైవేటు ఉద్యోగాలలో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినాం. కాబట్టి ఆ కుటుంబాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశాన్ని కాపాడిన సైనికులను, ఈ దేశ ప్రజలకు పట్టెడు అన్నం పెడుతున్న రైతులను ఆనాడే కాంగ్రెస్ పార్టీ గుర్తించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొని ఈ దేశం యొక్క ఆత్మగౌరవం రైతుల్లో, అదేవిధంగా వీరోచితంగా పోరాడుతున్న సైనికుల్లో ఉంది అని చెప్పి రైతులను, సైనికులను ఒక గొప్ప వ్యక్తులుగా, సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవించింది. కానీ మరి నరేంద్ర మోడీ గారికి ఏం పోయే కాలం వచ్చిందో, నరేంద్ర మోడీ గారికి ఏం దుర్బుద్ధి పుట్టిందో, లేకపోతే నరేంద్ర మోడీ గారికి అదానీ అంబానీలు దేశ భద్రతను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళ కంపెనీలకు కాంట్రాక్ట్లకు ఇప్పించుకోవాలని కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చిందో ఏమో మరి తెలియదు. కానీ అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశ భద్రతను ఫనంగా పెట్టి దేశ యువకుల యొక్క భవిష్యత్తును ఈరోజు చీకటిమయం నరేంద్ర మోడీ గారు చేసింది. అగ్నిపథ్ పథకం అంటే ఏందో కాదు. గతంలో 2 సంవత్సరాలు శిక్షణ పొంది 15 సంవత్సరాలు జవాన్లుగా ఆర్మీలో పనిచేసే ఉద్యోగ భద్రత కల్పించిన ఉద్యోగాన్ని 4 సంవత్సరాలకు కుదించిండు. 4 సంవత్సరాలలో 6 నెలలు శిక్షణ పొందుతారంట, 3.5 సంవత్సరాలు సరిహద్దుల్లో ఉద్యోగం చేస్తారంట. ఈ ఉద్యోగానికి 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల యువకులకు అర్హత అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఒక యువకుడికి 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం వస్తే 24 సంవత్సరాలల్లా ఉద్యోగం అయిపోయి
నిరుద్యోగిగా ఇంటికి వస్తాడు. అతనికి మాజీ సైనికుడు హోదా లేదు, అతనికి పింఛన్ లేదు, అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి వైద్య సహాయం లేదు, లేదా ఇతర ఉద్యోగాలలో వాళ్ళకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఇవాళ ఇంతమంది తల్లులు ఇక్కడికి వచ్చింది ఎందుకు శ్రీధర్ అంటే, అన్న వాళ్ళే కదా ఇంటి పని వంట పని పాసి పని చేసి రూపాయి కూడబెట్టి పిల్లల్ని 10-12 చదివించి ఈ దేశంలో సైనికులుగా చేర్పించి దేశాన్ని కాపాడాల్సిన యువకులను తయారు చేసే తల్లులు వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రమాదంలో ఉన్నది. కాబట్టి ఆ తల్లులందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది, ఏ రకంగా వాళ్ళ పిల్లల ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చిందని. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 6 నెలలల్లా వాళ్ళు ఇచ్చే శిక్షణ ఎంత, 3.5 సంవత్సరాల సరిహద్దులో వాళ్ళు చేసే పని ఎంత. ఇక్కడ మా పోలీస్ సోదరులు ఉన్నారు. ఇక్కడ మన మధ్యలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి నియమించుకునే పోలీసులే 9 నెలలు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మన మధ్యలో ఉండి మనల్ని మంచి లైన్లో పెట్టే పోలీసులే 9 నెలలు శిక్షణ తీసుకుంటే, శత్రు సైనికుల నుంచి వీరోచితంగా పోరాటం చేసి దేశాన్ని కాపాడాల్సిన సైనికులకు 6 నెలలు శిక్షణ ఇస్తే ఏం సరిపోతుంది? ఆ నైపుణ్యంతో పాకిస్తాన్తో, చైనాతో, బంగ్లాదేశ్తో, ఇతర దేశాల సైనికులు, సుశిక్షితులైన సైనికులు బాంబుల వర్షం కూర్పిస్తుంటే, తుపాకీ తూటాలు పేలుస్తుంటే 6 నెలల శిక్షణ ఏమాత్రం సరిపోతుంది? ఏ విధంగా శత్రు దేశాలను ఎదుర్కొంటారో ఒక్కసారి ఈ దేశంలో ఉండే యువకులు ఆలోచన చేయాలి. ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారిని, ఈ దేశం అంటే మీకు భక్తి లేదా? ఈ దేశం అంటే మీకు గౌరవం లేదా? లేదా ఈ దేశానికి స్వతంత్రంలో మీ పాత్ర లేదు కాబట్టి ఆనాడు ఈ దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన స్వతంత్రం ఈ దేశానికి అక్కర్లేదని మీరేమైనా భావిస్తున్నారా నరేంద్ర మోడీ గారని నేను అడుగుతున్నా. పదే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే అదేదో రాజకీయంగా ఓడించడానికి స్లోగన్ అనుకున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నరేంద్ర మోడీ స్లోగన్ చూస్తుంటే ఈ దేశానికి కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్రాన్ని కాల రాసేసి ఈ దేశాన్ని ఇతర దేశాలకు అప్పచెప్పి ఏ చైనానో ఏ పాకిస్తానో ఆక్రమించుకుంటే బానిసలుగా బతుకులు తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కుట్రలు చేస్తున్నారేమో అని చెప్పి ఇవాళ ఈ అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చి నాకు ఆలోచన చేయాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. పదే వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, ఇజ్రాయెల్ దేశంలో ఇట్లాంటి విధానం ఉంది కాబట్టి ఇజ్రాయేలీ విధానాన్ని భారతదేశానికి తెచ్చినామని. వీళ్ళైతే మరి అన్నం తింటుండ్రో మూసీల గడ్డి తింటుండ్రో నాకైతే తెలియదు. బీజేపీ వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైనాయో చదువు తక్కువైందో నరేంద్ర మోడీ లాగా నాకు తెలియదు. నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దేశంలో ఉండే యువకులకు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభా 90 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే జనాభా 1,50,00,000, గ్రేటర్ హైదరాబాద్లో సగం లేని మల్కాజ్గిరి పార్లమెంట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. 1 కోటి జనాభా లేని ఇజ్రాయెల్ దేశంతో భారతదేశాన్ని పోల్చడం అంటేనే మీ మూర్ఖత్వం, మీ తెలివి తక్కువతనం, మీ అవగాహన రాహిత్యం, మీ చదువు లేని సన్నాసుల ఆలోచన అని నేను చెప్తున్నా. ఇవాళ 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్లో 1,70,000 మంది సైనికులు. పదే నిరంతరం పక్క దేశాలతో కొట్లాడుతూ పక్క దేశాలతోని యుద్ధాలు వస్తున్నాయి కాబట్టి సైన్యం యుద్ధంలో చచ్చిపోయినప్పుడు, సైన్యం ఒకవేళ యుద్ధంలో సరిపోయినప్పుడు దేశంలో ఉండే యువకులకు, పౌరులకు 2 సంవత్సరాలు సైనిక శిక్షణ ఇచ్చి రిజర్వ్ ఫోర్సెస్ కింద దేశంలో ఉండే పౌరులందరికీ కూడా శిక్షణ ఇస్తారు. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు, పక్క దేశాలు దండయాత్ర చేసినప్పుడు, సైనికులు చచ్చిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా దేశంలో ఉండే పౌరులను కూడా
యుద్ధంలో భాగస్వాములను చేయడానికి మాత్రమే ఆ దేశంలో ఈ విధానం ఉంది. సన్నాసుల్లారా, ఇది ఉద్యోగం కాదు. ఇజ్రాయెల్లో దేశం చిన్నది, సైన్యం తక్కువ, శత్రువులు ఎక్కువ. కాబట్టి ఏదైనా దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు దేశంలో ఉండే యువకులకు, లాయర్లకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు, ఆ దేశంలో ఉండే పౌరులకు కూడా 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు సైనిక శిక్షణ ఇచ్చి వాళ్ళను రిజర్వ్ ఫోర్సెస్ కింద, అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అత్యవసరంగా వాళ్ళను ఉపయోగించుకోవడానికి మాత్రమే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు తప్ప వాళ్ళను సైనికులుగా నియామకాలు చేస్తలేరు. వాస్తవంగా సైనికుల నియామకాలు జరుగుతూ ఇది అదనంగా పెట్టుకుంటారు. నిజంగానే మీకు ముద్ది జ్ఞానం ఏమన్నా ఉంటే అమెరికాతో పోలుస్తారు. అమెరికా దేశం భారతదేశంతో భూమి 300% ఎక్కువ ఉంటుంది. జనాభా దేశంలో ఉన్నది 35 కోట్లే. ఆ దేశంలో ఉన్న యువకులకు ఉన్నదానికంటే ఉద్యోగాలు కోట్లలో ఎక్కువ ఉంటే, మనలాంటి దేశాలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఆ దేశానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ దేశంలో ఆర్మీలో పనిచేయడానికి యువకులు రాకపోవడం వల్ల వాళ్ళకి ప్రోత్సహించి ఆ దేశంలో నిరుద్యోగ సమస్య లేదు. ఆ దేశంలో ఎవడు రోడ్ల మీద ఖాళీగా తిరగడు. ఆ దేశంలో ఎవరికైనా ఉద్యోగం కావాలంటే వాని చదువుకు తగ్గట్టు, వాని అనుభవానికి తగ్గట్టు ఆ దేశంలో ఉండే యువకులకే కాదు, మన దేశంలో ఉండే లక్షలాది మంది యువకులు ఇవాళ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు. 4 ఏళ్ళ ఆర్మీలో ఉద్యోగం చేసినా అమెరికాలో బయటికి వస్తే అంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఒక్క రోజు కూడా రోడ్డు మీద నిరుద్యోగిగా అమెరికాలో తిరగడు. కాబట్టి ఆ దేశంలో సమస్య లేదు. కానీ మన దేశంలో 4 ఏళ్ళు వాడు 23-24 ఏళ్ళు వచ్చే వరకు ఆర్మీలో పనిచేసి నిరుద్యోగిగా బయటకు వస్తే వాడికి పిల్లని ఇచ్చేదేవాడు, వాని కుటుంబాన్ని సాకేదేవాడు. వానికి పింఛన్ లేకపోయే, మాజీ సైనికుడు హోదా లేకపోయే, 4 ఏళ్ళు ఉద్యోగం కోసం కష్టపడి 4 ఏళ్ళు ఉద్యోగం చేసి 8 ఏళ్ళు ఆర్మీలు చేసి వచ్చినాక ఇక వాడు వేరే పనికి దేనికైనా వస్తాడా? వేరే ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ ఒక్క తెలంగాణలోనే 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇట్లా లెక్కేసుకుంటే దేశంలో 25-30 కోట్ల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కోట్లాది మంది రోడ్ల మీద తిరుగుతుంటే, ఈ బయట ఉన్న డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు చదువుకున్న పిల్లలకే ఉద్యోగాలు లేకపోతే 10-12 చదువుకొని ఆర్మీలో పనిచేసి 4 ఏళ్లకు బయటకు వచ్చినందుకు ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి? మరి 4 ఏళ్ళు ఆయుధాలు వినియోగించే శిక్షణ పొంది ఆవేశంలో ఉండే వయసులో బయటకు వస్తే ప్రభుత్వం వైపు నుంచి ఉపాధి దొరక్క, ఉద్యోగాలు లేక ఆ పిల్లలు తీవ్రవాదం వైపు పోతే, లేదా ఆ పిల్లలు రౌడీలుగా మారితే, లేదా ఆ యువకులు గ్యాంగ్స్టర్స్గా మారితే, వానికి అసలే ఆయుధ శిక్షణ వచ్చు, వాడికి సమాజం మీద కసి పెరిగి తల్లిదండ్రులను పోషించడానికి అవకాశం లేకపోతే, వేలాది మంది ఉద్యోగస్తులు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు 24 ఏళ్ల వయసులో బయటకు వచ్చి వాడు పక్కదార బట్టి తప్పుదోవల పోతే ఈ దేశమే ప్రమాదంలో పడదా? ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా మా పెద్దమ్మల్ని ఆలోచన చేయమంటున్నా. ఇవాళ ఈ బాధ, ఈ కష్టం ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో కేసీఆర్ను, కేంద్రంలో నరేంద్ర మోడీని గెలిపించినందుకే ఇష్ట రాజ్యంగా అర్థం పర్థం లేని చట్టాలు తేవడం వల్లనే ఇవాళ మన యువకుల యొక్క భవిష్యత్తు గందరగోళానికి దారి తీసింది. నిన్నటికి నిన్న ఇక్కడ తల్లి వరలక్ష్మి వచ్చింది. బిడ్డను రాజా సురేంద్రని చదివించి ఆర్మీ శిక్షణకు పంపిస్తే దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయిండు, వైద్య పరీక్షల్లో పాస్ అయిండు, రాత పరీక్ష రాస్తే ఆర్మీ జవాన్ అయ్యి కుటుంబాన్ని ఆదుకుంటాడు, ఈ దేశంలో సైనికుడిగా సమాజంలో గౌరవం పొందుతాడని ఆ తల్లి ఆలోచన చేస్తుంటే పోటీ పరీక్షలు రద్దయిపోయినాయి. నీ సెలక్షన్స్ అన్నీ కూడా గాలికి పోయినాయి. అంటే 4 ఏళ్ల నుంచి మిగతా చదువులు మాని ఏ ఉద్యోగం చేయకుండా ఆర్మీలో జవాను ఉద్యోగం వస్తుందని ఉంటే ఉన్న పలంగా నరేంద్ర మోడీ అది రద్దు చేసిన అంటే ఆ యువకుడు ఎక్కడికి పోవాలి? ఈ తల్లి ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ ఆ పిల్లలందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిరసన తెలపాలను
దాంట్లో కొంతమంది ఆవేశపరులు ఒక అడుగు ముందుకేసారు. ఆ దెబ్బతోని అక్కడ ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు. రాకేష్ అనే యువకుడు చచ్చిపోయిండు. దాదాపుగా 40-50 మందికి తుపాకీ తూటాలు తగిలి గాంధీ హాస్పిటల్ ఉన్నారు. ఇవాళ వందలాది మందిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెట్టారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని ఆ శవాన్ని మొయ్యడానికి టీఆర్ఎస్ జెండాలు కట్టి వరంగల్లో పెద్ద ర్యాలీ తీసి శవాన్ని భుజాల మీద పోయడానికి మంత్రులు పోటీ పడ్డారు కదా, ఆ శవం అక్కడ పోయింది. ఇక తెల్లారి నుంచి ఒక్క నా కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలియదు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? చీము నెత్తురుందా నీకు? ఆనాడు శవాన్ని మోయడానికి నీ పార్టీ జెండాలు కట్టి పాడేను భుజాల మీద మోసినావు కదా దరిద్రుడా. ఇవాళ 60-70 మంది యువకులు చెర్లపల్లి జైల్లో మగ్గుతుంటే వాళ్లకు బెయిల్ ఇప్పించాల్సింది పోయి, వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, ఇవాళ వాళ్ళ మీద కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్లో 2 కేసులు కట్టారు. ఒక పక్కనే రైల్వే పోలీసులు మొత్తం నిరసన తెలపడానికి వచ్చిన యువకుల మీద 307 ఐపీసీ సెక్షన్ పెట్టారు. అంటే హత్యా నేరం. ఎవరిని చంపడానికి వచ్చిండ్రు, ఎవరు చంపడానికి వచ్చిండ్రో చూడకుండా కండ్లు మూసుకొని నరేంద్ర మోడీ యువకుల మీద కేసు పెట్టాడు. నేను జైలుకు పోయినప్పుడు ఒక పిల్లగాడు నాతోని మాట్లాడి, సార్ నేను కూడా నా తోటోళ్ళలాగా ఈ పరీక్షల పాస్ కాకపోయినుంటే, ఇవాళ నేను ఈ మిలిటరీకి సెలెక్ట్ కాకపోయినుంటే, బయట మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మా అమ్మ నాయనకి ఇంత సహాయపడుతుంటే, ఇవాళ ఈ దేశానికి సేవ చేయాలని, సైనికుడిగా మారి దేశాన్ని కాపాడాలని నేను దారుఢ్య పరీక్షల్లో వైద్య పరీక్షల్లో పాస్ అయినా కదా, నేను పాస్ అయినందుకే దేశానికి సేవ చేయాలన్నందుకే ఇవాళ నరేంద్ర మోడీ నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టిండు. అందరిలాగా నేను కూడా పరీక్ష ఫెయిల్ అయిన ఉంటే బయట ఉంటుంటి కదా అని ఆవేదనతో దుఃఖంతో ఒక యువకుడు మాట్లాడిండంటే, ఆ యువకుల యొక్క ఆలోచన ఆవేదన సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నారు తప్ప ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలనుకోలే. వాళ్ళు తీవ్రవాదులు కాదు, నేరగాళ్ళు కాదు, కరడు కట్టిన లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు. మన బిడ్డలు, మన పిల్లలు మన దేశానికి సైనికులుగా మారి ఈ దేశాన్ని కాపాడాలనుకొని కలలు కన్న యువకులు ఇవాళ నేరగాళ్ళుగా చిత్రీకరించి 307 ఐపీఎస్ సెక్షన్లు పెట్టి, బెయిలు రాని సెక్షన్లు పెట్టి, యావజ్జీవ కారాగార శిక్ష విధించే సెక్షన్లు 16 పెట్టి నేరగాళ్ళుగా ఈ ప్రభుత్వం మారుస్తుంది. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని, కేసీఆర్ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలకు చెప్తున్నా. నేను ఇవాళ ఒక్క మాట అడగదలుచుకున్న తల్లిదండ్రులను, మీ పిల్లలు ఈ దేశాన్ని కాపాడాలనుకోవడం, మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిలుగా ఈ దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా? ఇవాళ వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్ళుగా చిత్రీకరించి, నేరగాళ్ళుగా ముద్రేసి, క్రిమినల్ కేసులు పెట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించిండ్రంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది, వరలక్ష్మణి. ఆమె కొడుకు ఆవేదన, ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం, కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ద్వారా ఇక్కడ మనకు చెప్పుకోవడం జరిగింది. ఏ తల్లిని కదిలిచ్చినా, జైల్లో ఉన్న ఏ యువకుడి కుటుంబాన్ని కదిలిచ్చినా కన్నీటి గాథ. కొంతమంది యువకులైతే మా అమ్మ నాయన ఊర్లో కూలికి పోతారు సార్, మాది ఆదిలాబాదుల పలానా తండా, మేము ఎక్కడున్నామో ఏడున్నామో కూడా తెలియదు సార్, మా వాళ్ళకి ఏం చదువు తెలియదు, మా వాళ్ళకి పట్నం తెలియదు, పట్నంలో చెర్లపల్లి జైలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎట్లనన్నా మమ్మల్ని బయటకు తీసుకురా సార్ అని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం నిజంగానే కేసీఆర్ కొడుకు నరేంద్ర మోడీ మేనల్లుడు తప్పులు చేస్తే వాళ్ళు క్షమించరా? ఇవాళ కేసీఆర్ కొడుకు తప్పులు చేస్తలేడా? నీ కొడుకుని తప్పులు చేసినా క్షమించి హక్కును చేసుకొని మంత్రిని చేస్తావు తప్ప, ఇవాళ ఆ పిల్లలు క్షణికావేశంలో నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెట్టి నేరగాళ్ళుగా చిత్రీకరించి నేరగాళ్ళని నిర్బంధించినట్టు చెర్లపల్లి జైల్లో నిర్బంధించడానికి మీకు అసలు మానవత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆ పిల్లల్ని క్షమించాల్సిన బాధ్యత మనది, ఆ పిల్లలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనది, ఆ పిల్లల భవిష్యత్తుకు పూచి ఇవ్వాల్సిన బాధ్యత మనది ప్రభుత్వాన్ని.
ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉదారంగా వ్యవహరించి వాళ్లకు తక్షణమే పోటీ పరీక్షలు నిర్వహించాలి. వాళ్ళ మీద అక్రమపు కేసులను మొత్తం తొలగించాలి. ఏదైనా తీవ్రమైన నేరాలకు పాల్పడి విధ్వంసం చేసి ఉంటే స్పెషల్ కోర్టును పెట్టి 40 రోజుల్లో విచారణ చేసి ఎవరైనా ఒకరో ఇద్దరో నేరానికి పాల్పడితే వాళ్ళని శిక్షించి మిగతా వాళ్ళందరిని కూడా ఇడిచిపెట్టాలి. ఇవాళ రైల్వే కేసులు అంటే సంవత్సరాల కొద్దీ తిరగాలి. 10 ఏళ్ల కింద నమోదైన కేసులు ఇంకా తిరుగుతున్నాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో రైల్వే కేసులు బుక్ అయితే మోడీతో మాట్లాడుకొని మొత్తం తీపించుకోండి ఆయన పిల్లల మీద. మరి నేను ఇవాళ అడుగుతున్నా నరేంద్ర మోడీని, ఎందుకు నువ్వు అడగవని కేసీఆర్? నువ్వు పదే మాట్లాడతావు కదా, నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తా అంటివి కదా, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అంటివి కదా, ఇక తుఫానే అంటివి కదా నరేంద్ర మోడీ మీద. కేసీఆర్ గారు ఏడబడుకున్నామని నేను అడుగుతున్నా. 2-3 రోజుల్లో నరేంద్ర మోడీకి వస్తున్నాడు కదా, ఈ అగ్నిపథ్ విషయంలో కేసీఆర్ విధానం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డదా, లేకపోతే పథకాన్ని రద్దు చేయమని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందా? ఇవాళ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు, అక్కడి నుంచి అక్కడికే పోయి రక్షణ శాఖ మంత్రి మీరు కలిసి రాజ్నాథ్ సింగ్ను కలిసి తెలంగాణ బిడ్డల మీద పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోమని డిమాండ్ చేయి. కేసీఆర్కు సంబంధించిన ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. టీఆర్ఎస్ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచే ఢిల్లీలో ఉన్నారు కదా, అక్కడి నుంచి అక్కడికి ప్రధానమంత్రి దగ్గరికి పోండి, తెలంగాణ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించమని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇవాళ తెలంగాణ యువకులకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన అందరం కూడా ఉదారంగా వ్యవహరించాలి, ఆ పిల్లల్ని కాపాడుకోవాలి, ఆ పిల్లలకు విశ్వాసం కల్పించాలి. అందుకే నేను చెర్లపల్లి జైలుకి వెళ్ళిన యువకులందరినీ కలిసిన ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా. తల్లి వరలక్ష్మి గారికి కూడా మా శ్రీధర్ కాదే